ప్రముఖ బౌద్ధ ఆచార్యుల గురించి తెలుసుకుందాం. ప్రముఖ బౌద్ధ మత ఆచార్యుల గురించి తెలుసుకుందాం. అందులో ఆచార్య నాగార్జునుడు, బుద్ధఘోషుడు, ధర్మకీర్తి, మేత్రానాథుడు, దివ్యాంగుడు, బుద్ధపాలిత గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఆచార్య నాగార్జునుడిని రెండో తథాగతుడు అంటే రెండో బుద్ధుడిగా మనం అందరం అనుకుంటుంటాం. ఆచార్య నాగార్జున్ని రెండో తథాగతులు, రెండో బుద్ధుడిగా ప్రసిద్ధిగాంచారు. ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రధానంగా ఆధారం గ్రంథాలు లంకావర సూత్రం అన్నమాట. లంకావతార సూత్రం ప్రకారం ఆచార్య నాగార్జునుడు వేదిలి అనే గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామం తెలంగాణలో ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం అన్నమాట. చైనా యాత్రికుడు హుయాంగ్ ప్రకారం నాగార్జునుడు దక్షిణ కోసల ప్రాంతం చెరువులో నివసించాడు. నాగార్జున కొండ అమరావతిలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి సర్వవిద్యను బోధించిన మహాపండితుడు అన్నమాట. ఈ శ్రీపర్వతంలో తన పేరుతో నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు. ఇది భారతదేశంలోని రెండో విశ్వవిద్యాలయము. మొదటి తక్షశిల. ఆచార్య నాగార్జునుడు ఆంధ్ర ప్రాంతంలో మహాయాన బౌద్ధ మతాన్ని విస్తరింపజేశాడు. ఈయన 4 బౌద్ధ సంగీత హాజరయ్యాడు. మహాయాన బౌద్ధం 2వ కొత్త తత్వాలను ప్రారంభించాడు. అవి మాధ్యమికవాదము, శూన్యవాదము. నాగార్జునుడు ఆత్మతత్వాన్ని ఆమోదించలేదు. దీన్నే శూన్యవాదం అంటారు. శూన్యవాదంలో సాపేక్ష సిద్ధాంతం అంటే ఐన్స్టీన్ కాన్సెప్ట్ ఉండడం వల్ల నాగార్జున భారత ఐన్స్టీన్గా పిలుస్తారు. ఆచార్య నాగార్జునుడు అమరావతి మహాచైతన్య ప్రకారము శ్రీశైలం వద్ద శైల మండపాలను నిర్మించాడు. నాగార్జున సంస్కృతం 24 గ్రంథాలు రాశాడు. అందులో ముఖ్యమైనది సుమృత లేఖ, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆచార్య నాగార్జున బౌద్ధ మత అంశాలపై జరిగిన ఉత్తర ప్రత్యుత్తర సారాంశము ఈ సుష్మలేఖ అన్నమాట. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జున మధ్య బౌద్ధ మత అంశాలపై జరిగిన ఉత్తర ప్రత్యుత్తర సారాంశమే ఇదన్నమాట. ఈ కాలంలో ప్రతి విద్యార్థి సుహృలేఖ గ్రంథాన్ని కంఠస్థం చేసేవారని చైనా యాత్రికుడు ఇత్సింగ్ పేర్కొన్నమాట. రెండవ రత్నావళి. రత్నావళి అనే గ్రంథంలో రాచపరికథ అనే అధ్యాయంలో మొదటిసారి శ్రేయోరాజ్య భావాన్ని పేర్కొన్నాడు. ఈ గ్రంథంలో నాగార్జున పరిపాలన విశేషాలను వివరించాడు. ప్రజ్ఞపారమిత శాస్త్రం అంట. ప్రజ్ఞపారమిత అంటే విజ్ఞాన సరిహద్దు అనే గ్రంథం అన్నమాట. ఈ గ్రంథం మహాయాన శాఖకు ప్రామాణిక గ్రంథంగా ఉన్నది. ఇతర గ్రంథాలు అంటే ఆరోగ్య మంజరి, శూన్య సప్తతి, రసరత్నాకరము, మధ్యమిక కారిక, రసవాదము, అష్టసాహస్రిక, ద్వాదశ నికాయము, విగ్రహ వ్యాప్తి, దేశభూమికి సూత్ర, వివిధ సమాన సూత్ర ఇలాంటి గ్రంథాలు కూడా రచించారన్నమాట. నాగార్జున తర్వాత బౌద్ధ మతాచార్యుల్లో ముఖ్యమైన వారు బుద్ధఘోషుడు, ధర్మకీర్తి, మైత్రేయనాథుడు, దిగ్నాగుడు, బుద్ధపాలిత. బౌద్ధంలో ప్రాసంగిక మాధ్యమవాదం రూపకర్త అనమాట. బుద్ధపాలిత ఆయన బౌద్ధంలో ప్రాసంగిక మాధ్యమికవాద రూపకర్త. దిగ్నాగుడు అన్నవాడు ఇతను భారత తర్కశాస్త్ర పితామహుడు అంటారనమాట. ఈయన రచనలు ప్రమాణ సముదాయము, న్యాయ ప్రవేశము, హేతచంద్రకరాధం ఉన్నాయన్నమాట. అలాగే త్రేతాయనాథుడు బౌద్ధంలో యోగాకార తత్వాన్ని ప్రారంభించింది మైత్రేయనాథుడే. ధర్మకీర్తి ఇతన్ని కాంట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. ఈయన రచనలు ప్రామాణిక వార్తిక, న్యాయబిందు, హేతుబిందు. ధర్మకీర్తి నలంద విశ్వవిద్యాలయము విద్యాభ్యాసం చేశారన్నమాట. ఈయన నలంద విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్త బౌద్ధ తర్కానికి పేరు ప్రఖ్యాతి కల్పించారన్నమాట ధర్మకీర్తి అన్నవాడు. అలాగే బుద్ధఘోషుడు ఈయన బౌద్ధ మతం హీనయాన శాఖ ప్రచారం చేశారన్నమాట. హీనయాన శాఖని ప్రచారం చేశారు బుద్ధఘోషుడు. నాగార్జున కొండలోని సింహాల విహారంలో నివసించాడు. బుద్ధఘోషుడు బౌద్ధ మత గ్రంథాలపై త్రిపీఠికల వ్యాఖ్యానం రాశాడు. వీటినే విశుద్ధ యోగ విభాష అంటారన్నమాట. మహాయానానికి ఆచార్య నాగార్జునుడు ఎంతటి వారో దేవాదానికి బుద్ధఘోషుడు అంతటి వారు అన్నమాట. మహాయానానికి ఆచార్య నాగార్జునుడు అయితే హీనయాన శాఖకు బుద్ధఘోషుడు అంతటివాడు అనమాట. ఈ విధంగా బుద్ధుని యొక్క శిష్యులు బుద్ధుని యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళారు. అందులో నాగార్జునుడు, బుద్ధఘోషుడు ముఖ్యమైన వారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.